ఫ్యాక్ట్ నెంబర్ 1. మనం మనుషులు బ్రీత్ తీసుకుంటాం, కానీ ఎర్త్ కూడా బ్రీత్ తీసుకుంటుంది అంటే నమ్ముతారా? ఇది నిజం. సైన్స్ చెప్పింది. ఎర్త్ బ్రీత్ అంటే కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసి ఆక్సిజన్ని రిలీజ్ చేయడం. ఇది మెయిన్లీ ఫారెస్ట్స్, ఓషన్స్, ప్లాంట్స్ అండ్ సాయిల్ ద్వారా జరుగుతుంది. అమెజాన్ ఫారెస్ట్ని లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ అని పిలుస్తారు, ఎందుకంటే అది డైలీ మిలియన్స్ ఆఫ్ టన్స్ CO2ని అబ్జర్వ్ చేసి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. ఓషన్స్ కూడా ఎర్త్ బ్రీతింగ్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఓషన్స్లో ఉన్న ఫైటోప్లాంక్టోన్ అనే టిన్ని ప్లాంట్స్ మనం బ్రీత్ చేసే ఆక్సిజన్లో 50% ప్రొడ్యూస్ చేస్తాయి. సీజనల్గా ఎర్త్ బ్రీతింగ్ చేంజ్ అవుతుంది. స్ప్రింగ్ అండ్ సమ్మర్లో ప్లాంట్స్ యాక్టివ్గా గ్రో అయ్యి మోర్ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. ఆటమ్ అండ్ వింటర్లో లీవ్స్ పడిపోయి బ్రీతింగ్ కొంచెం స్లో అవుతుంది. నాసా శాటిలైట్స్ కూడా ఎర్త్ బ్రీతింగ్ని అబ్జర్వ్ చేశాయి. గ్రీన్ కలర్ ఎక్కువ అయితే ఎర్త్ హెల్తీగా ఉన్నట్టు. కానీ ప్రాబ్లం ఏంటంటే డిఫారెస్టేషన్, పొల్యూషన్, క్లైమేట్ చేంజ్ వల్ల ఎర్త్ బ్రీతింగ్ వీక్ అవుతుంది. మనం ట్రీస్ని కట్ చేస్తే ఎర్త్కి ఆశ తీసినట్టు, ట్రీస్ ప్లాంట్ చేస్తే ఎర్త్కి లైఫ్ ఇచ్చినట్టు. సో రిమెంబర్, ఎర్త్ బ్రీత్ చేస్తుంది. మనం ఎర్త్ని ప్రొటెక్ట్ చేయాలి. ఎర్త్ హెల్దీ ఉంటే మనం హెల్దీగా ఉంటాం. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనం అందరం అనుకుంటాం సన్ ఈజ్ ద హాటెస్ట్ అని, కానీ నిజం ఏంటంటే లైట్నింగ్ సన్ కన్నా కూడా హాట్. సన్ సర్ఫేస్ టెంపరేచర్ అరౌండ్ 5500 degrees Celsius ఉంటుంది, కానీ ఒక సింగిల్ లైట్నింగ్ బోల్ట్ టెంపరేచర్ అరౌండ్ 30,000 degrees Celsius ఉంటుంది. అంటే లైట్నింగ్ సన్ సర్ఫేస్ కన్నా ఆల్మోస్ట్ 5 times హాటర్. లైట్నింగ్ ఎందుకు అంత హాట్గా ఉంటుంది అంటే క్లౌడ్స్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ బిల్డప్ అవుతాయి. సడన్గా రిలీజ్ అయితే హ్యూజ్ ఎలక్ట్రిసిటీ కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ కరెంట్ ఎయిర్ని ఎక్స్ట్రీమ్గా హీట్ చేస్తుంది. ఎయిర్ ఫాస్ట్గా ఎక్స్టెండ్ అయ్యి థండర్ సౌండ్ క్రియేట్ అవుతుంది. లైట్నింగ్ చాలా షార్ట్ టైం ఉంటుంది, కానీ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కూడా ఎక్స్ట్రీమ్ హీట్ని జనరేట్ చేస్తుంది. సన్ హ్యూజ్గా ఉంటుంది, కంటిన్యూస్గా హీట్ ఇస్తుంది. లైట్నింగ్ స్మాల్ డ్యూరేషన్లో ఇంటెన్స్ హీట్ బ్లాస్ట్ చేస్తుంది. కానీ సన్ టోటల్ పవర్ చూస్తే సన్ ఎనర్జీ ఎర్త్ లైఫ్కి ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్. సో ఈ ఫ్యాక్ట్ ఏంటంటే lightning is hotter than the sun surface, but sun is more powerful overall. Fact number 3. మనం చిన్నగా చూస్తాం కానీ ants actually rule the world. Yes, ఇది ఎగ్జాగరేషన్ కాదు, సైన్స్ ఫ్యాక్ట్. ఎర్త్ మీద ఉన్న హ్యూమన్స్ టోటల్ వెయిట్ కన్నా ants టోటల్ బయోమాస్ ఈక్వల్ ఆర్ సమ్ టైమ్స్ మోర్ ఉంటుంది. సైంటిస్టులు ఎస్టిమేట్ ప్రకారం ఎర్త్లో అరౌండ్ 20 quadrillion ants ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క హ్యూమన్కి ఆల్మోస్ట్ 2.5 million యాంట్స్ షేర్ వస్తాయి. యాంట్స్ ఆల్మోస్ట్ ప్రతి కాంటినెంట్లో ఉంటాయి ఎక్సెప్ట్ అంటార్క్టికా. యాంట్స్ ఎక్స్ట్రీమ్లీ ఆర్గనైజ్డ్ సొసైటీలో లివ్ చేస్తాయి. వర్కర్స్, సోల్జర్స్, క్వీన్, పర్ఫెక్ట్ టీమ్. యాంట్స్ ఫార్మింగ్ కూడా చేస్తాయి. సమ్ యాంట్స్ ఫంగస్ గ్రో చేస్తాయి. ఇంకా కొన్ని యాంట్స్ యాఫిడ్స్ ని మిల్క్ చేస్తాయి, లైక్ కౌ లాగా. యాంట్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. ఒక యాంట్ తన బాడీ వెయిట్ కన్నా 50 times హెవీ వెయిట్ లిఫ్ట్ చేయగలదు. నేచర్ బ్యాలెన్స్ లో యాంట్స్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సాయిల్ ఎరేషన్, స్ప్రెడ్డింగ్, వేస్ట్ క్లీనింగ్ అన్ని యాంట్స్ చేస్తాయి. మనం యాంట్స్ లేకపోతే ఎకోసిస్టమ్ కంప్లీట్లీ డిస్టర్బ్ అవుతుంది. సో నెక్స్ట్ టైం ఒక యాంట్ ని చూస్తే స్మాల్ అని అనుకోకండి, బికాస్ యాంట్స్ సైలెంట్లీ రూల్ ద ప్లానెట్. ఫ్యాక్ట్ నెంబర్ 4. మనం అనుకుంటాం మూన్ ఆల్వేస్ ఎర్త్ పక్కనే ఉంటుందని, కానీ సైన్స్ ప్రకారం మూన్ ప్రతి ఇయర్ ఎర్త్ నుండి దూరం వెళ్తుంది. మూన్ అరౌండ్ 3.8 centimeters per year ఎర్త్ నుండి మూవ్ అవుతుంది. ఇది చిన్న డిస్టెన్స్లో అనిపించిన మిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో బిగ్ చేంజెస్ అనేవి వస్తాయి. ఈ మూమెంట్కి రీజన్ ఏంటంటే ఎర్త్ గ్రావిటీ అండ్ ఓషన్ టైడ్స్. ఎర్త్ గ్రావిటీ మూన్ని పుల్ చేస్తుంది. మూన్ గ్రావిటీ ఓషన్స్లో టైడ్స్ క్రియేట్ చేస్తుంది. ఇది టైడల్ ఫ్రిక్షన్ వల్ల ఎర్త్ స్లోగా స్పిన్ అవుతుంది అండ్ మూన్కి ఎక్స్ట్రా ఎనర్జీ వెళ్ళి అది కొంచెం ఆర్బిట్లో బయటికి మూవ్ అవుతుంది. లాంగ్ టైం బ్యాక్ డైనోసార్స్ టైంలో మూన్ ఎర్త్కి చాలా దగ్గర ఉండేది. అప్పుడు డేస్ కూడా ఫ్యూచర్లో మూన్ ఇంకా దూరం వెళ్తుంటే ఎర్త్ డేస్ లాంగర్ అవుతాయి. నైట్ అండ్ డే లెంత్ చేంజ్ అవుతుంది. కానీ వరీ అవ్వాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఇది వెరీ స్లో ప్రాసెస్. మనం మన లైఫ్ టైంలో నోటీస్ చేయలేం. సో ఈ ఫ్యాక్ట్ ఏంటి అంటే మూన్ స్లోలీ మూవింగ్ అవే ఫ్రమ్ ద ఎర్త్, బట్ ఇట్ టేక్స్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్. యూనివర్స్లో ఈవెన్ ఫెమిలియర్ థింగ్స్ కూడా సైలెంట్గా చేంజ్ అవుతూనే ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనం లాజిక్గా ఆలోచిస్తే కోల్డ్ వాటర్ ఫస్ట్ ఫ్రీజ్ అవ్వాలి అని అనుకుంటాం,
కానీ సైన్స్ చెప్పేది ఏంటంటే హాట్ వాటర్ సమ్ టైమ్స్ కోల్డ్ వాటర్ కన్నా ఫాస్ట్గా ఫ్రీజ్ అవుతుంది. ఈ ఫినామినన్ని పెంబా ఎఫెక్ట్ అని పిలుస్తారు. హాట్ వాటర్లో ఉన్న హీట్ వల్ల సమ్ వాటర్ ఎవాపరేట్ అవుతుంది. వాటర్ క్వాంటిటీ తగ్గితే ఫ్రీజ్ అవ్వడానికి టైం కూడా తక్కువ అవుతుంది. ఇంకా హాట్ వాటర్లో కన్వెక్షన్ స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ వామ్ వాటర్ ఫాస్ట్గా మూవ్ అయ్యి హీట్ ఈవెన్లీ డిస్టర్బ్ అయ్యి ఫాస్టర్గా కూలింగ్ జరుగుతుంది. హాట్ వాటర్లో గ్యాసెస్ కూడా లెస్ ఉంటాయి. లెస్ డిసాల్వ్డ్ గ్యాసెస్ అంటే ఐస్ స్ట్రక్చర్ ఈజీగా ఫామ్ అవుతుంది. కంటైనర్ సర్ఫేస్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. హాట్ వాటర్ ఐస్ వాటర్ని మెల్ట్ చేసి కంటైనర్కి డైరెక్ట్ కాంటాక్ట్ ఇచ్చి ఫ్రీజింగ్ స్పీడ్ని ఇంక్రీజ్ చేస్తుంది. కానీ రిమెంబర్, ప్రతి సిచ్యువేషన్లో ఇది జరగదు. టెంపరేచర్, కంటైనర్, ఎన్విరాన్మెంట్ బట్టి రిజల్ట్స్ అనేవి చేంజ్ అవుతాయి. సైన్స్లో కొన్ని ఫ్యాక్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయనివి కూడా ఉంటాయి. మీరేమంటారో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 6. మనం అనుకుంటాం ఎర్త్ రొటేషన్, యాక్సిస్, టిల్ట్ అన్నీ న్యాచురల్గా ఫిక్స్డ్ అని. కానీ సైన్స్ చెప్పేది ఏంటి అంటే హ్యూమన్స్ ఎర్త్ యాక్సిస్ని స్లైట్గా చేంజ్ చేశారు. ఇది మూవీ స్టోరీ కాదు, రియల్ సైంటిఫిక్ అబ్జర్వేషన్. హ్యూమన్స్ లార్జ్ స్కేల్స్లో అండర్ వాటర్ పంపింగ్, డ్యామ్స్ కన్స్ట్రక్షన్, ఐస్ మెల్టింగ్ వల్ల ఎర్త్ సర్ఫేస్ మీద వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చేంజ్ అయ్యింది. వెన్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ని అండర్ గ్రౌండ్ నుండి బయటికి పంప్ చేస్తామో అది ఓషన్స్లోకి వెళ్ళి ఎర్త్ మాస్ డిస్ట్రిబ్యూషన్ని షిఫ్ట్ చేస్తుంది. సైంటిస్టులు చెప్పింది ఏంటంటే 1993 నుండి 2010 మధ్య పీరియడ్లో అండర్ వాటర్ పంపింగ్ వల్ల ఎర్త్ యాక్సిస్ అరౌండ్ 80 సెంటీమీటర్స్ మూవ్ అయింది. ఇది ఎర్త్ని టాపెల్ చేయదు, కానీ యాక్సిస్ ఓబెల్లో మిజరబుల్ చేంజ్ అండ్ ఐస్ మెల్ట్ అయ్యి ఓషన్స్లోకి వెళ్ళడం వల్ల ఎర్త్ రొటేషన్ కూడా స్లోగా ఎఫెక్ట్ అవుతుంది. డేస్ లెంత్ మైక్రో సెకండ్స్లో చేంజ్ అవుతుంది. ఎర్త్ ఒక స్పిన్నింగ్ టాప్ లాంటిది. వెయిట్ ఇక్కడ మూవ్ అయితే స్పిన్ డైరెక్షన్ స్లైట్గా చేంజ్ అవుతుంది. సో ఇది వార్నింగ్ లాంటి ఫ్యాక్ట్. ఎర్త్ మీద మనం చేసే ప్రతి యాక్షన్ సమ్ టైమ్స్ బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో ఈ ఫ్యాక్ట్స్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.